12 మంది కుమారులు ఎవరికి జన్మించారు? తండ్రి 12 మంది కుమారులకు తండ్రి ఎవరు? 12 మంది కుమారులకు తండ్రి ఎవరు? 12 మంది గోత్రకర్తలు. యాకోబు. తండ్రి ఒక్కడే. తల్లులు ఎంతమంది? నలుగురు. తల్లులు నలుగురు. ఇక్కడ నలుగురు కుమారులు ఉన్నారు. తల్లులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూడా నలుగురు తల్లులు ఉన్నారు. అంతేనా? తండ్రులు ఎంతమంది? ఒక్కడే తండ్రి. తండ్రి ఒక్కడే, తల్లులు మాత్రం నలుగురు. బాగా నోటేట్ చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ కుమారుడు ఎవరు? అమ్నోను. తల్లి పేరు అహీనోయము. ఓకే. తండ్రి పేరు దావీదు. రెండవ కుమారుడు కిల్యాబు. తల్లి పేరు అబీగయిలు. మూడవ కుమారుడు అబ్షాలోము. తల్లి పేరు మయకా. తండ్రి పేరు దావీదు. నాలుగవ కుమారుడు అదోనియా. తల్లి పేరు హగ్గీతు. రెండవ సమూయేలు 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 5 వచనాల వరకు. ఇక్కడ దావీదుకు 4 భార్యలు 4 కుమారులను గురించి వ్రాయబడింది అనమాట. ఓకే. అయితే అమ్నోను కుటుంబం యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు బాగా తెలుసు. అమ్నోను యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు బాగా తెలుసు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మహారాజు. దావీదు ఎలాంటి వాడు? మహారాజు. దావీదు మామూలు వాడా? కాదు కదా. దావీదు రాజు. ఇంకా దావీదు గొర్రెల కాపరి. అయితే ఇంకా దేవుని హృదయానుసారుడు. ఆయన ప్రవక్త. దావీదు ఎవరు? ప్రవక్త. దావీదు రాజైన దావీదు, ప్రవక్త అయిన దావీదు, సేవకుడైన దావీదు. తర్వాత ఆయన సంగీత దర్శకుడు, గొప్ప సింగర్. దావీదు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. అర్థమేనా? దావీదు ఎవరు అనుకుంటున్నావు? ఆయన పాటలు రాయడమే కాదు, పాటలు పాడేవాడు. పాటలు పాడేవాడే మాత్రమే కాదు, పాటలు రచించేవాడు. ట్యూన్ కూడా ఆయన ఇచ్చేవాడు ఆ యొక్క పాటలు కూడా. కాబట్టి ఇప్పుడు మన సంగీత దర్శకులు ఉన్నారు చూడు, ఏఆర్ రెహమాన్ అని కదా, ఆర్పి పట్నాయక్ అని, ఇంకా వందే మాతరం శ్రీనివాస్ అని, దేవి శ్రీ ప్రసాద్, గుడ్, వెరీ గుడ్, తమన్, విద్యాసాగర్, కీరవాణి, బాబా గుడ్ చెప్పన్న. ఘంటశాల. ఆ కాలంలో దావీదు గొప్ప సింగర్. జేసుదాస్ కాదు, ఘంటశాల కాదు, ఇంకా గొప్ప గొప్ప సింగర్లను మించినటువంటి గొప్ప సింగరే డేవిడ్. ఇకపోతే గొప్ప గొప్ప సంగీత దర్శకులను మించినటువంటి సంగీత నిర్మాత ఎవరంటే డేవిడ్. ఇలాంటి గొప్ప విద్వాంసుని కడుపున ఎవరు జన్మించారు? మొట్టమొదటి కుమారుడు అమ్నోను జన్మించాడు. ఈ అమ్నోను ప్రవర్తన అయితే ఈ 4 కుమారులలో 3 కుమారుల గురించి కనుక మనం ఆలోచన చేస్తే, 3 కుమారులలో మొదటి కుమారుడు అమ్నోను, రెండవ కుమారుడు కిల్యాబు, మూడవ కుమారుడు అబ్షాలోము, 4వ కుమారుడు అదోనియా. ఈ రెండవ కుమారుడైన కిల్యాబు గురించి బైబిల్లో అంతగా మనకు కనిపించదు, కానీ 3 కుమారుల చరిత్ర మాత్రం బైబిల్లో మనకు బాగా స్పష్టంగా దేవుడు రాయించాడు. ఈ 3 కుమారులు ఎవరంటే అమ్నోను, అబ్షాలోము, అదోనియా. ఈ 3 కుమారుల చరిత్ర మనం బాగా తెలుసుకొని ఉండాలి. ఈ 3 కుమారులు కూడా 3 వేరువేరు తల్లులకు పుట్టినటువంటి వాళ్ళు. ఇక అబ్షాలోము తల్లి ఎవరంటే అన్యుల స్త్రీ, అన్య దేశపు రాజు యొక్క స్త్రీ కూతురు. ఏ దేశపు యొక్క రాజు అంటే గెసూరు రాజు అయినటువంటి తల్మై అనే ఒక రాజు కుమార్తె ఈ యొక్క మయకా. ఈ మయకాకు పుట్టినటువంటి కుమారుడే అబ్షాలోము. ఈ అబ్షాలోముకు ఇంకో చెల్లెలు కూడా జన్మించింది. అబ్షాలోము, తామారు, వీళ్ళిద్దరు కూడా అన్య స్త్రీకి పుట్టినటువంటి పిల్లలు. కాబట్టి వీరి ప్రవర్తన కూడా ఎలా ఉంటుందంటే అన్యుల లాగానే ఉంటుంది కదా. వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది?
అన్యులకు సంబంధించిన అన్య దేశాల ఆచారాల ప్రకారంగా తినడం, త్రాగడం, జులాయిగా తిరగడం, పోకిరిగా తిరగడం, స్నేహితులతో కలిసి చెడిపోవడం, విందులు, పార్టీలు, క్లబ్బులు, డ్యాన్సులు, తర్వాత జూదము, పేకాట, రేసులు, ఇంకా రకరకాల చెడు వ్యసనాలకు బానిసైనటువంటి అలవాట్లున్న వ్యక్తి ఈ అమ్నోను. తర్వాత అబ్షాలోము అలాంటి వాడే, అదోనియా కూడా అలాంటి వాడే. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ల గురించి ఒకరోజు నేను ఎప్పుడైనా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈరోజు ఒక కుమారుని గురించి మాత్రం మనము చదువుకుందాం. ఆ కుమారుడే అమ్నోను, మొట్టమొదటి కుమారుడు. మరి అహినోయముకు పుట్టినటువంటి అమ్నోను గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఒకానొక దినమున అమ్నోను ఏం చేశాడంటే తామారుకు ఒక చెల్లెలి ఉండేది. ఆమె బహు సౌందర్యవతి, బహు రూపవతి అని మనము బైబిల్లో చదువుకొనుచున్నాం. 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, 2వ వచనం చదువు. 13వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. తామారు కన్య అయినందున ఆమెకు ఏమీ చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఇక రోజు రోజుకి ఏమైందంటే ఈ అమ్నోను ఎవరిని మోహించాడని వ్రాయబడి ఉంది? తామారును మోహించను. తామారు అమ్నోనుకు వరుసకు ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. కానీ సొంత చెల్లెలు మాత్రం కాదు. సొంత చెల్లెలు అంటే ఏ విధంగా ఉంటే సొంత చెల్లెలు అవుతుంది? ఒకే తల్లికి పుడితే సొంత చెల్లెలు అవుతుంది. అయితే అమ్నోను ఏ తల్లికి జన్మించాడు? అమ్నోను తల్లి పేరు ఏం పేరు? అమ్నోను తల్లి పేరు అహినోయము. ఓకే, ఇక్కడ చెప్పు, ఏం పేరు ఇప్పుడు చెప్పు? అహినోయము. ఈ అహినోయముకు ఎవరు జన్మించారు? అమ్నోను జన్మించాడు. తామారు ఏ తల్లికి జన్మించింది? తామారు తల్లి పేరు ఏం పేరు చెప్పాలి. ఇప్పుడు తామారు ఎవరి చెల్లెలు? నువ్వు చూడు, నువ్వు బైబిల్ చూడు. ఫస్ట్ బైబిల్ తెరుసు, ఓపెన్ చేయి బైబిల్. శాంతిరాజు ఓపెన్ చేయి బైబిల్ ఉంది కదా, బైబిల్ చూడు. గుడ్, వెరీ గుడ్. అబ్షాలోము ఎవరు కుమారుడు? మైకా కుమారుడు. మరి అబ్షాలోము చెల్లెలి తామారైనప్పుడు తామారు తల్లి పేరు ఏం పేరు? అంతే కదా, జస్ట్ సింపుల్ అర్థం చేసుకోవాలంతే. తామారు తల్లి పేరు ఇది అని ఉండదు, ప్రత్యేకంగా రాయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అబ్షాలోము తల్లి పేరు రాయబడింది. అబ్షాలోము తల్లి పేరు ఏం పేరు? మయక అని మనం నేర్చుకున్నాం. ఈ అబ్షాలోము సహోదరి పేరు ఏం పేరు అని నేర్చుకున్నాం? తామారు అని నేర్చుకున్నాం. ఇప్పుడు సొంత చెల్లెలు కదా అబ్షాలోము, తామారు. మరి అబ్షాలోము తల్లి పేరు మైకా అయినప్పుడు తామారు తల్లి పేరు ఏమవుతుంది? మైకానే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వ్రాయబడింది కదా ఏమని? మొదటి వచనంలో 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువు. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను యొక్క సుందరియగు సహోదరి ఉండగా. ఇప్పుడు చెప్పండి, తామారుకు సొంత చెల్లెలే కదా, సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించెను. అయితే ఈ అమ్నోను ఎంత దుర్మార్గుడు అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా వాయు వరుసల్లో తప్పి ఆలోచన చేస్తున్నాడు ఈ అమ్నోను. పూర్వము కయీను భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక క్వశ్చన్ వచ్చింది కదా. అప్పట్లో ఈ క్వశ్చన్ చాలా హైలైట్ అయింది, చాలా సంచలనంగా మరి వివాదాస్పదంగా మారింది. కానీ సొల్యూషన్ చాలా ఈజీ తెలుసుకుంటే కదా. తర్వాత కొంతకాలానికి అబ్రహాము నా చెల్లెలి అని చెప్తాడు, తర్వాత ఇసాకు కూడా నా చెల్లెలి అని చెప్తాడు. అయితే అది కూడా తప్పు కాదు. అయితే ఇంకా కొంతకాలానికి లోతు విషయం కూడా చాలా వివాదాస్పదంగా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయాడు. లోతు కుమార్తెల హిస్టరీ మీకు తెలుసా కదా, లోతు కుమార్తెల హిస్టరీ తెలుసు కదా. అలా ఈ చరిత్ర అంతా ఎప్పుడు జరిగింది? ఈ యొక్క సంఘటనలన్నీ ఎప్పుడు జరిగాయి అంటే మోషేకు పూర్వమా, మోషేకు తర్వాతనా? మోషేకు పూర్వం కదా. మోషేకు తర్వాత ధర్మశాస్త్రం మోషే పూర్వం ఇవ్వబడిందా, మోషే తర్వాత ఇవ్వబడిందా? మోషే తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో సీనాయి పర్వతం మీద మోషేకు లా
ఓల్డ్ టెస్టిమెంట్ అంతా లా, ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకు వ్రాసి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలోనే మీ యొక్క తల్లి మానఛేదం తీయకూడదు, చెల్లెల్ని చేసుకోకూడదు, కోడళ్ళని చేసుకోకూడదు, అత్తని చేసుకోకూడదు, పినతల్లిని చేసుకోకూడదు, పెద్దల్ని చేసుకోకూడదు, రక్త సంబంధిని చేసుకోకూడదు. తర్వాత ఈ వరుసలన్నిటినీ మోసే వివరంగా రాశాడు. లేవికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండాలలో ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఈ వరుసలను ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే రూల్స్ లేనప్పుడు పాత నిబంధనల్లో అంటే ధర్మశాస్త్రం రాకపూర్వము లోతు తప్పు చేశాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తప్పుగా పరిగణించబడింది. ధర్మశాస్త్రం లేకముందు తప్పుగా దేవుడు దానిని పరిగణించలేదు. ఈ తేడాను మనము బైబిల్లో ఆలోచన చేయాలి. లా లేనప్పుడు, రూల్స్ లేనప్పుడు మనము పాపముగా పరిగణించడానికి వీలు లేదు. ఎప్పుడైతే లా వచ్చిందో అప్పుడు తప్పు, పాపము అని ఆరోపణ జరిగిందనమాట. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా ఈ దావీదు కాలంలో దావీదుకు పుట్టినటువంటి అమ్నోను మరి నీ తల్లి కుమార్తె యొక్క మానఛేదమును తీయకూడదు అని ధర్మశాస్త్రంలో మోషే చెప్పినప్పటికీ ఆ యొక్క ఆజ్ఞలన్నింటిని అతిక్రమించి ఈ అమ్నోను ఏం చేశాడంటే తామారునందు ఇష్టం కలిగి ప్రవర్తించాడు. అయితే రోజుకు ఎలా ఈ యొక్క ఇష్టాన్ని బయలుపరచాలి, ఎలా ఆమెకు చెప్పాలి అని చింతక్రాంతుడై అన్నము నీళ్ళు మానేశాడు. చూడండి, అన్నము నీళ్ళు మానేసిన తర్వాత రోజుకి ఏమైపోయాడు? చిక్కిపోయాడు. అంటే బలహీనుడైపోయాడు. చేతగాని వాడిలా మిగిలిపోయాడు. మకమంతా అదోలా అయిపోయింది. అప్పుడు దీన్ని గమనించినటువంటి ఒకడు 3వ వచనం, శాంతిరాజు 3వ వచనం, అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గల ఫ్రెండ్ ఎవరికి ఉన్నాడు? అమ్నోనుకున్నాడు. మనకు కూడా అక్కడక్కడ కపటము గల ఫ్రెండ్స్ తగులుతూ ఉంటారు. ఏం శాంతిరాజు? మనకు కూడా ఫ్రెండ్స్ చాలా చోట్ల కపటము గల ఫ్రెండ్స్ ఉంటారు, దుర్బుద్ధి గల ఫ్రెండ్స్ ఉంటారు, స్వార్థపరులైన ఫ్రెండ్స్ ఉంటారు, చెడగొట్టే ఫ్రెండ్స్ ఉంటారు. దీనికి ఉదాహరణ నేను ఒక రెఫరెన్స్ చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయము 10వ వచనాన్ని చదువు శాంతిరాజు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా తయారయ్యారంటే ఎదుటి వాళ్ళను చెడగొట్టడానికే ఫ్రెండ్షిప్ చేస్తారేమో అని అనిపిస్తుంది, ఎదుటి వారిని పడగొట్టడానికే ఫ్రెండ్షిప్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎదుటి వారికి మంచి సలహాలు ఇవ్వడానికి బదులు చెడు సలహాలు ఇచ్చినటువంటి హామాను స్నేహితుల గతి ఏమైందో మనము చదువుకున్నాం. హామాను స్నేహితుల సలహా హామాను విన్నందువలన హామాను ఉరితీయబడి చచ్చిపోయాడు. రెహబాముకు కూడా చెడు స్నేహితులు ఉన్నారు. చెడు స్నేహితుల సలహా విన్న రెహబాము ఏమైపోయాడు? రాజ్యం తీసివేయబడింది, పదవి పోయింది, తర్వాత సింహాసనం అంతా కొట్టివేయబడి చివరికి పదవి నుంచి కూడా తొలగించబడ్డాడు రెహబాము. అలాగే యూదాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతడు కూడా చెడు స్నేహితుడే. అతని పేరేం పేరు? హీరా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యూదా స్నేహితుని పేరేం పేరు? హీరా. అతడు కూడా యూదాను తప్పు త్రోవ పట్టించాడు, అన్యుల కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపించాడు. కాబట్టి తన జీవితము నాశనం అయిపోయింది. అలాగే రెహబాము స్నేహితులు కూడా తన జీవితాన్ని చెడు త్రోవ నడిపించారు. కాబట్టి రెహబాము జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇక 3వదిగా హామాను స్నేహితులు కూడా హామాను యొక్క లైఫ్ని చెడ్డదారి పట్టించారు. హామాను జీవితం కూడా చివరికి తన కుమారుల మరణానికి కూడా హామాను కారణమయ్యాడు. కాబట్టి చెడు స్నేహితులు ఎలా ఉంటారంటే మన జీవితాన్ని మరి చెడు దారిని నడిపించే స్నేహితులుగా మనం చూస్తూ వచ్చాము ఎన్నో సందర్భాలను. అయితే ఇప్పుడు కూడా అమ్నోనుకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడంటే ఒక కపటము గల స్నేహితుడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడైన స్నేహితుడు ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది స్నేహితులు ఇలాగే ఉంటారు, దుర్మార్గులైన స్నేహితులు ఉంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, యవనస్తుడా, నీకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు? ఈ యొక్క రాత్రికాల సమయంలో యవనస్తుల కూడికలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్నేహితుడు కపటం గలవాడా, దుర్మార్గమైనటువంటి స్నేహితుడా, లేకపోతే నేను చెడగొట్టే స్నేహితులా అన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరు నీ యొక్క స్నేహితులు? అయితే ఈ యొక్క కపటం గల ఈ యొక్క స్నేహితుని పేరే యెహోనాదాబు. ఏం పేరు?
యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అనే యొక్క స్నేహితుడు కపటముతో స్నేహం చేసేవాడు ఈ యొక్క అమ్నోనుతో. కాబట్టి ఈ యొక్క యెహోనాదాబు అమ్నోను దగ్గరకొచ్చి, మై డియర్ ఫ్రెండ్, అరే అన్నం తినటం లేదా? మానేశావా? ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకు ఇలా చిక్కిపోయావు? రోజు రోజుకు ఆ, నీ ముఖం అంతా వికారం అయిపోతుంది. ఏం శాంతరాజు, ఇక్కడ నా సైడ్ చూడు. నీ యొక్క ఫేస్ అంతా రోజు రోజుకు వికారం అయిపోయింది. వాట్ హ్యాపెన్? ఏమైంది? కారణం ఏంటి? రీజన్ ఏంటి? నాతో చెప్పకూడదా? అంత సీక్రెటా? ఇలాగే ఫ్రెండ్స్ అడుక్కునేది? ఫ్రెండ్స్ ఇలాగేనా? అంత సీక్రెటా? నాతో కూడా చెప్పకూడదా? అరే ఏం లేదురా బాయ్, వదిలేదు అంతనెందుకు, నీకు చెప్పకూడదులే. అంత అంత రహస్యాలు ఉన్నాయా? నాకు చెప్పనంత రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి, సీక్రెట్స్ ఉన్నాయా అని బలవంతం చేశాడు. ఎవరు ఎవరు ఫ్రెండు. ఏం పేరు ఆ ఫ్రెండ్ పేరు? యెహోనాదాబు. అప్పుడు అమ్నోను చెప్పక తప్పలేదు. కొన్నిసార్లు ఫ్రెండ్స్కి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ విషయాలు కూడా, ఎవరితో చెప్పని విషయాలు కూడా ఎవరికి చెప్పుకుంటాం? స్నేహితునిగా చెప్పుకుంటాం. ఎందుకంటే అంతకు మించిన మార్గం లేదు. ఇక ఫ్రెండ్కి చెప్పుకోకుంటే ఉండలేడు ఇంకా. కాబట్టి ఫ్రెండ్కి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితి తీసుకొచ్చాడు ఆ యొక్క యెహోనాదాబు. చెప్పాడు, ఏం లేదురా, ఇలాంటి పరిస్థితి నాకు ఇలా అనిపిస్తుంది, దీన్ని ఎవరితో చెప్పాలో అర్థం కాలేదు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీతో షేర్ చేసుకున్నాను అన్నాడు. అప్పుడు ఈయన మహామేధావి కదా, ఎవరు? యెహోనాదాబు. ఫ్రెండ్ని ఎంత నమ్మాడు కదా. నా ఫ్రెండ్ నాకు ఏదైనా బుద్ధి చెప్తాడేమో అనుకున్నాడు, కానీ బుద్ధి చెప్పాల్సిన మాట యెహోనాదాబు. అరే బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మనిషివా నువ్వు ఎవరి కుమారుడు అనుకున్నావు? దావీదు మహారాజు కుమారుడివి. మీ నాన్న ఎవరో తెలుసా? పాస్టర్. మీ నాన్న ఎవరో తెలుసా? ప్రవక్త. మీ డాడీ ఎవరో తెలుసా? సింగర్. మీ డాడీ ఎవరో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్. మీ డాడీ ఎవరో తెలుసా? దేవుని హృదయానుసారుడు. అలాంటి గొప్ప రాజు కడుపులో నువ్వు పుట్టావు, నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందిరా బాబు అని లాగి ఒకటి చెంపపై కొట్టే మాట ఈ యొక్క యెహోనాదాబు. అవునా కదా? అవునా? రియలా? కొట్టాల్సిన మాటనా కదా? కొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ కూడా జరిగింది. ఎక్కడ? కనాను దేశంలో అదోల్లాము ఫ్రెండ్ దగ్గర. ఎవరి దగ్గర? హీరా దగ్గర. అరే మా దేశంలో చాలా మంచి అమ్మాయి ఉంది, సూయా కుమార్తె, ఒకసారి చూడరాదు? పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇక్కడే మా దగ్గరకు వచ్చావు అంటే చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా అన్నాడు అనుకుందాం యూదా. అప్పుడు ఈ హీరా బుద్ధి చెప్పాల్సిన మాట ఏమని తెలుసా? మీ వంశంలో ఇలాంటి ఆచారం లేదు కదా, కనానీయులను చేసుకునే పద్ధతి మీ తాతకు లేదు, మీ ముత్తాతకి లేదు, మీ నాన్నకు కూడా లేదు. ఎవరు వాళ్ళ నాన్న? హీరా ఫ్రెండ్తో చెప్తున్నాడు. ఫ్రెండ్కి చెప్పాల్సిన మాట. యూదా కనాను దేశస్థుడైన సూయా కుమార్తెను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ హీరా బుద్ధి చెప్పాల్సిన మాట. మీ వంశస్థులు ఎవరు కూడా కనాను అన్య స్త్రీలను పెళ్లి చేసుకోలేదు, నువ్వెందుకురా ఇలా చేసుకుంటున్నావు? నేను చెప్తే చెప్పొచ్చు, సలహా ఇచ్చాను, కానీ చేసుకోవడానికి నీకు బుద్ధి లేదా? మీ నాన్న చేసుకున్నాడా? మీ తాతయ్య చేసుకున్నాడా? మీ ముత్తాత చేసుకున్నాడా? ఇలా హీరా గద్దించాల్సిన మాట. అక్కడ హీరా గద్దించలేనందువలన యూదా తప్పిపోయాడు. ఇక్కడ యెహోనాదాబు గద్దించినందువలన అమ్నోను పాపం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక ఫ్రెండు సలహా వలన చూడండి అమ్నోను ఎంతటి దిగదారిన స్థితికి వెళ్ళిపోయాడో మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్ సలహా ఏంటి అంటే మనం చదువుకొని ముగించుకుందాం. ఫ్రెండ్ ఏం సలహా ఇస్తున్నాడు? అవునా, నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అమ్నోను? అరే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను, నువ్వు మంచం పట్టిపోయావురా బాబు, రోజు రోజుకి ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నీతో నా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది కదా, కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ రా, నేను నీకు హెల్ప్ చేస్తాను ఏదైనా అని ఎలాంటి ఆలోచన చెప్తున్నాడంటే, ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నాడంటే, ఒక ఫ్రెండ్గా రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరుడైన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. 5వ వచనం ఆలోచన చెప్తున్నాడు. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము,
పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధపు చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద ఇంకా మంచం పట్టినాడు మనోడు. ఎవరు ఎవరు శాంతిరాజు, ఎవరు మంచం పట్టినారు? అమ్నోను మంచం పట్టాడు. మంచం పట్టమని ఐడియా ఇచ్చినది ఎవరు? ఫ్రెండ్. నీవు రోగివైనట్టు నటించు కదా. చాలా మంది ఈ నటన ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే చెడు స్నేహితుల వలన నటన నేర్చుకుంటాం కదా. కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కడున్నావని నా డాడీ ఫోన్ చేస్తే కాలేజీకి వెళ్ళినాను అన్న అని చెప్తావు, కానీ ఎక్కడ ఉంటారు? ట్యాకీస్లో ఉంటారు. ఎక్కడున్నావురా? పార్కులో ఉంటాడు. నాన్నకు ఫోన్ చేస్తే డాడీకి మాత్రం కాలేజీలో ఉన్నాను, స్కూల్కి వెళ్ళాను. ఇలా ఫ్రెండ్స్ నటన ఎక్కడ నేర్చుకుంటారంటే స్నేహితుల దగ్గరనే నటన నేర్చుకుంటారు. కాబట్టి నా ప్రియమైన యవనస్తులారా బాగా గమనించాలి. నటించటం మనకు ఉండకూడదు. అలా నటించి ఇదిగో ఈ యొక్క అమ్నోను జీవితం ఏమైపోతుందో మనం నేర్చుకుందాం. అలా రోగివైనట్టు నటించు. మీ డాడీ వచ్చి ఏం బాబు ఏమైందని అడిగితే ఏం లేదనన్నా, నాకు ఆరోగ్యం బాగలేదు, రోజు రోజుకి నేను చిక్కిపోయాను. కాబట్టి చెల్లెలు సిస్టర్ తామారు బాగా రొట్టెలు బాగా చేస్తుందంట. ఏం చేస్తుందంట? రొట్టెలు బాగా చేసే నైపుణ్యత మన యొక్క అబ్షాలోము సహోదరి అయినటువంటి మా తామారుకు ఉందని విన్నాను. ఆమె చేత రొట్టెలు తినాలనే ఆశ ఉంది. అంతేనా? అలాగే ఉందా? నీ చేత నువ్వు రొట్టెలు బాగా చేస్తావంట కదమ్మా, అప్పములు బాగా చేసే అలవాటు నీకుంది, కాబట్టి నీ చేతి రొట్టెలు తినాలనే ఆశగా ఉంది. చూడండి, కపట ఐడియా ఇచ్చింది ఎవరు? ఫ్రెండ్ ఎలాంటి వాడు? చెప్పు శాంతరాజ్, ఫ్రెండ్ ఎలాంటి వాడు? అక్కడే ఉంది కదా, నువ్వు చదివితే కానీ నీకు గుర్తుండదు. అది చదువు. 4వ వచనం, 3వ వచనం. కపటము గలవాడు. ఫ్రెండ్ ఎలాంటి వాడు? బహు కపటము గలవాడు. మామూలు కపటం గలవాడు కాదు, బహు. ఉత్త కపటం గలవాడంటే ఏదోలే లైట్గా తీసుకునేవాళ్ళం. ఇంకా బహు కపటము గల రాజు అంటే ఒక దేశానికి రాజు. మహారాజు అంటే ఇంకా అతని ముందే ఓడి పనికిరాడని అర్థం. అది అవునా కదా? ఏం శాంతరాజు? మహారాజు అంటే ఇంకెవడు పనికిరాడు ఆయన ముందు. అలాంటి మహాకపటం గలవాడే ఈ ఫ్రెండ్ యెహోనాదాబు. మొత్తానికి అమ్నోను జీవితాన్ని ఎలా తీసుకొచ్చాడంటే కపటం నటించే జీవితాన్ని దగ్గర తీసుకొని వచ్చాడు. రోగి అయి నటించు. నువ్వు ఎప్పుడైతే రోగివై నటిస్తావో అప్పుడు మీ నాన్న నేను చూడడానికి వస్తాడు. చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు నీవు ఈ యొక్క కోరిక, ఈ మనవిని మీ యొక్క డాడీ అయినటువంటి రాజు దగ్గర నువ్వు కోరుకోవాలి. అప్పుడు పర్మిషన్ ఇస్తాడు మీ డాడీ. పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ లేకపోతే ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ రోజు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. పర్మిషన్ లేకుండా రాజకుమారులు కూడా ఒకరినొకరు కలుసుకోవడానికి వీల్లేదు ఆ రోజుల్లో. అప్పుడు సరే అమ్మా, ఇలా మీ అన్న అయినటువంటి అమ్నోను కాయిలా పడ్డాడు, మంచంలో ఉన్నాడు, కాబట్టి నీ చేతి రొట్టెలు తినాలని ఆశపడుతున్నాడు, నువ్వు వెళ్ళమ్మా అని కబురు పంపించాడు తామారుకు. అప్పుడు వెళ్ళిన తర్వాత తన చేతి వంట సిద్ధపరిచి అమ్నోనుకు ఇచ్చిన తర్వాత అమ్నోను తన యొక్క మనసులో ఉన్న దానిని మరి ఏదైతే ఉద్దేశించాడో అలాంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. నెరవేర్చిన తర్వాత అంతకు రెండంతలు ఆమెని అసహించుకొని బయటికి గెంటేసినట్టు మనము బైబిల్లో చూస్తున్నాం. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? సొంతమన్న ఎవరు? నేను 2 సార్లు అడిగేవరకల్లా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఒకసారి అడిగితే కరెక్ట్ చెప్తున్నావు, రిపీట్ అడిగే వరకంతా ఏమైపోతున్నావు అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు కదా. ఇప్పుడు సొంతమన్న ఎవరు? తామారుకి సొంతమన్న ఎవరు? అబ్షాలోం. సొంతం అన్నయ్యకి తెలిసింది ఏమని, ఇలా జరిగిందంట అని. అప్పుడు అబ్షాలోము, ఆహా, ఇంత దుర్మార్గుడవారా బాబు నువ్వని, మా తండ్రికి పుట్టినటువంటి నీవు ఒక తల్లి పిల్లలం కాకపోయినా ఒక తండ్రి బిడ్డలమైనటువంటి మన పట్ల మా ఎడల నీవు ఇంత దుర్మార్గుడుగా ప్రవర్తిస్తావా? నీ కథ చూస్తాను, నీ అంతు చూస్తాను. సమయం రాని. ఏం సమయము అంటే, ఎలాంటి సమయం అంటే ఒకానొక సమయం వస్తుంది. అప్పుడు రాజు దగ్గరికి అబ్షాలోం వెళ్ళి,
రాజకుమారులందరినీ నా ఇంటికి విందుకు ఆహ్వానించాలని ఆశపడుతున్నాను, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వాలి అన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, రాజు పర్మిషన్ ఇచ్చాడు. అందరికీ అబ్షాలోము ఇంటి యందు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ప్రత్యేకించి చెప్తాడు, నా అన్నయ్యకు అమ్నోను కూడా రావాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరి దగ్గర? మహారాజు దగ్గర. ఎవరు రాజు? దావీదు మహారాజు దగ్గర. అప్పుడు దావీదు మహారాజు ఓకే సరే ఇస్తాను, అమ్నోను కూడా రావచ్చును అని పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా అబ్షాలోము ఇంటిలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా విందులో కడుపార భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో వచనం చదువుకుందాం? 13వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి, ఒకానొక సమయమందు 2 సంవత్సరాల తర్వాత 23వ వచనం, 2 సంవత్సరాల తర్వాత 22వ వచనం చదువుకుందాం. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డ ఏమియో మాట్లాడక ఊరకుండెను. గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. పగ స్టార్ట్ అయింది ఎవరి మీద? సొంత అన్న మీద. పగ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఎప్పుడైతే చెడు స్నేహితుల మాట విన్నాడో, చెడు స్నేహితుడైన ఏం పేరు? చెడు స్నేహితుడు యెహోనాదాబు, యేషోపన్న యెహోనాదాబు మాట ఎప్పుడైతే విన్నాడో, అప్పుడు ఆ యొక్క అమ్నోను జీవితము దుర్మార్గానికి పాల్పడింది. చెరిచే స్థాయికి దిగజారిపోయాడు. సొంత చెల్లిని అనగా తమ్ముడు ఎవరు? అబ్షాలోము సహోదరి అయినటువంటి చెల్లెలి వరుసైనటువంటి తామారును బలవంతం చేయడానికి పూనుకున్న తర్వాత ఈ విషయం తమ్ముడైనటువంటి అబ్షాలోముకు తెలిసిన తర్వాత అతని మీద, అమ్నోను మీద పగ ఉంచెను. ఇలా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం రాలేదు. సంవత్సరం వరకు చూశాడు, సమయం రాలేదు. టైం రాని వాని సంగతి చూద్దాం అనుకుంటాం కదా మనము. టైం రాని వాని కథ చూద్దాం, టైం రాని వాడిని వేసేద్దాం, టైం రాని వాడిని అంతు చూద్దాం అని మనం అనుకుంటాం కదా అప్పుడప్పుడు మానవ భాషలో. అయితే అబ్షాలోము కూడా అదే అనుకున్నాడు. టైం వచ్చిన రోజు అమ్నోను చంపేస్తాను అని మనసులో పగ ఉంచుకొనెను. చూడండి, పగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనము పాపం చేసినప్పుడు పగ ఎదుటి వ్యక్తిలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి పగ ఉంచాడు. 2 సంవత్సరాల వరకు పగతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల పగతో ఉన్నాడు? 2 సంవత్సరాల వరకు పగతో ఉన్నాడు అబ్షాలోము. 2 సంవత్సరాల తర్వాత 23వ వచనం, ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దా సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా, అబ్షాలోము రాజకుమారులందరినీ ఎక్కడ పిలిచాడు? విందునకు పిలిచాను. విందునకు సొంతం పిలిచాడా, లేకపోతే రాజు పర్మిషన్ తీసుకున్నాడా? రాజు పర్మిషన్ తీసుకోవాలి. రాజు పర్మిషన్ లేకుంటే ఎవరు కూడా ఒకరింట్లోకి ఒకరు వెళ్ళడానికి వీలు లేదు. అది ఆ రోజు రూల్. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నా తండ్రి అయిన దావీదు మహారాజా, నేను గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది కాబట్టి నేను ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. రాజకుమారులైనటువంటి కుటుంబీకులందరికీ నేను ఒక విందును ఏర్పాటు చేశాను. ఆ విందునకు రాజకుమారులందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు దావీదు మహారాజు అప్పుడు అంటున్నాడు, రాజైన నీవును కూడా, నీ సేవకులు కూడా రావాలి. నీవు రావాలి, నీ సేవకులు అందరూ కూడా రావాలి విందునకు. నీ దాసుడినైనా నేను కోరుచున్నానని మనవి చేయగా 25వ వచనం, రాజు, నా కుమారుడా, మమ్మల్ని పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము. మేమందరము రాతగదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతము చేసెను. 26వ వచనం, అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము నీవు రాకపోయిన ఎడల, ఎస్పెషల్లీ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఎవరికి? అమ్నోనుకు. ఎందుకంటే ముఖ్యమైన క్యాండిడేట్ ఈయనే కదా. రాజకుమారులందరినీ సేవకులను పిలిచాడు అంటే ఆ సేవకులతో పాటు అమ్నోను రాకుండా పోతాడా? రాజకుమారులందరూ విందునకు వస్తారు, ఆ యొక్క రాజకుమారులతో పాటు అమ్నోను రాకుండా పోతాడా?
ఒకవేళ రాకుంటే కూడా నేను స్పెషల్గా ఆహ్వానించటానికి ఇదే తగిన సమయం, ఇదే తగిన అవకాశం, ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని అంటున్నాడు. రాజా, నీవు రాకున్నా ఒకవేళ నేను అడ్జస్ట్ అయిపోతాను, కానీ నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. ఆడకైనా డౌట్ వచ్చింది. ఎవరికి? దావీదు మహారాజుకి డౌట్ వచ్చింది. అతడు, నీ యొద్దకు ఎందుకు రావలేను రాజు అడగక. కాదరా బాబు, ఇంత నొక్కి ఒక్కి అడుగుతున్నావు, గుచ్చి అడుగుతున్నావు, అమ్నోను రావాలని. రీజన్ ఏంటి? నేను తెలుసుకోవచ్చా? డౌట్ వచ్చింది దావీదుకు. అప్పుడు అంటున్నాడు, చదువు, ఎక్కడది? 20. ఎందుకు రావాలని రాజు అడగగా అబ్షాలోము అతన్ని బతిమాలినందున, మా అన్న కదా రాజా, మా అన్న కదా, పెద్దన్న, ఇంటికి పెద్ద కుమారుడు, అతను లేకపోతే విందు, అసలు ఆ విందుకే కళ ఉండదు, అసలు చేసినట్టే ఉండదు రాజా. కాబట్టి తప్పకుండా ఎవరు రావాలి? అమ్నోను రావాలి. ఎందుకంటే జ్యేష్ఠుడు, పెద్ద కుమారుడు, మా అన్న అయినటువంటి పెద్ద కుమారుడు రాకపోతే ఇక మాకు మర్యాద ఏముంటుంది మహారాజా? బతిమాలినందున, ఇంక ఎలా బతిమాలింటాడో మన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎలా బతిమలాడి ఉండొచ్చు? అసలు ఆయన లేకపోతే విందే జరగదు అని ఉండొచ్చు ఒకవేళ తన భాషలో, తన లాంగ్వేజ్లో. కాబట్టి ఖచ్చితంగా మా అన్న ఉంటేనే మేము విందు జరుపుకుంటాం, మా అన్న లేకపోతే మేము విందు జరుపుకోమని బతిమాలినందున రాజు ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చేసి అమ్నోను విందుకెళ్ళాడు. విందుకెళ్ళిన తర్వాత భోంచేశారు, బాగా తిన్నారు, త్రాగారు. అమ్నోను కొంచెం స్పృహ తప్పి పడుకున్నాడు. ఇంకా తిన్నాక నిద్ర వస్తుంది, అంతేనా? తిన్నాక నిద్ర వస్తుంది, పడుకున్నాడు. మత్తుడై ఉన్నప్పుడు అబ్షాలోము అంటున్నాడు, నేను చెప్తున్నాను కదా పనివారులారా, సేవకులారా, ఇప్పుడు మీరు అమ్నోను మత్తుడై ఉండుట మీరు కనిపెట్టి అమ్నోను మీరు చంపివేయండి అంటున్నాడు. అప్పుడు పని వాళ్ళు అంటున్నారు, వద్దు మహారాజా, వద్దు, అబ్షాలోము వద్దు, చంపకూడదు, ఎందుకంటే రాజుకు తెలిస్తే మా అందరి ప్రాణాలు పోతాయి, రాజకుమారుని మేము చంపకూడదు అన్నప్పుడు కూడా, నేను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను, ఏమొచ్చినా మీ ప్రాణాలకు ఎలాంటి హాని కలిగినా నేను చూసుకుంటాను, కాబట్టి ఇది నా వలన జరిగిందని నేను ప్రూవ్ చేసుకుంటాను, కాబట్టి మీరు ధైర్యం చూపండి, ధైర్యం వహించుడి. తర్వాత అక్కడ ఏమనుంది? ధైర్యం తెచ్చుకుని పౌరుషము చూపండి. ఎవరి మీద? అమ్నోను చంపేయండి అంటున్నాడు. అమ్నోను చంపేశారు. చూడండి, అమ్నోను ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి అమ్నోను ఒక చెడు ఆలోచన ద్వారా, ఒక చెడు స్నేహితుని వలన, ఒక చెడ్డ ఫ్రెండ్ వలన, కపటము గల ఫ్రెండ్ అయినటువంటి ఏం పేరు ఆయన పేరు? యెహోనాదాబు అనే చెడ్డ ఫ్రెండ్ వలన అమ్నోను యొక్క జీవితం చచ్చిపోవడానికి తయారైపోయింది, చివరికి మరణించాడు. ఈ రోజుల్లో మనము గొప్ప పాస్టర్ కుమారులమైన, సేవకుల కుమారులమైన, నీతివంతుల కుమారులమైన, విశ్వాసుల కుమారులమైన చెడ్డ ఫ్రెండ్ జొతపట్టినామనుకో, చెడు స్నేహితుల సహవాసం చేశామనుకోండి, అమ్నోనుకు పట్టిన గతే మనకు కూడా పడుతుందని వాక్యం చెప్తా ఉంది. అమ్నోనుకి ఏ గతి అయితే పట్టిందో, కపటం గల ఫ్రెండ్ వలన, దుర్మార్గుడైన ఫ్రెండ్ వలన, అభినాదాబు అనే ఇక దుర్మార్గుడైన ఫ్రెండ్ వలన, యెహోనాదాబు అనే దుర్మార్గుడైన ఫ్రెండ్ వలన ఈ యొక్క అమ్నోను గతి ఎంతటికి దుస్థితికి దిగజారిపోయిందో, ఎంతటి దుర్మార్గానికి దిగజారిపోయిందో. ఈరోజు ప్రియమైనటువంటి యవనస్తుడా, మన జీవితం కూడా చెడు స్నేహితుల వలన ఎలాంటి పరిస్థితికి దిగజారిపోతుందో, చివరికి మరణానికి దిగజారిపోతుందన్న విషయాన్ని మనం ఈ యొక్క యవనస్తుల కూడికలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి స్నేహితులకు మనము దూరంగా ఉండాలి. ఇలాంటి స్నేహితుల జొతపట్టే రెహబాము జీవితం కూడా పోయింది, నాశనం అయిపోయింది. ఇలాంటి స్నేహితుల స్నేహం చేసే ఈ యొక్క హామాను జీవితం కూడా మరణానికి దిగజారిపోయింది. మరణం కొని తెచ్చుకున్నాడు హామాను, దుష్టులైన స్నేహితుల వలన మరణం తెచ్చుకున్నాడు హామాను. దుష్టులైన స్నేహితుల వలన రెహబాము కూడా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దుష్టుడైన యెహోనాదాబు అనే స్నేహితుని వలన ఈ యొక్క అమ్నోను కూడా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీకు నాకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నీకు నాకు కపటం గల స్నేహితులు ఉన్నారా?
అమ్నోను వలె. నీకు నాకు దుర్మార్గులైన స్నేహితులు ఉన్నారా? హామాను వలె. నీకు నాకు చెడు ద్రోవ నడిపించే, చెడు దారిని పట్టించే హీరా లాంటి స్నేహితులు ఉన్నారా? ఒక్కోసారి మనం ఆలోచన చేసుకోవాలి. అలాంటి స్నేహితులు ఉన్నట్లయితే ఇదిగో ఈరోజు పట్టిన అమ్నోనుకు పట్టిన గతి మనకు కూడా ఏదో ఒక రోజు పడుతుందనే విషయాన్ని వాక్య ప్రకారం మీ అందరికీ నేను హెచ్చరిస్తూ, దేవుడు తన యొక్క మాటలను మన యొక్క హృదయాలకు, మన యొక్క జీవితాలకు మరి ఉపయోగకరంగా, దీవెనకరంగా ఆ విధంగా నడిపించబడినట్లు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దుర్మార్గుడైనటువంటి నాయన యెహోనాదాబు అనే ఫ్రెండ్ వలన అమ్నోను జీవితం మరణానికి దిగజారిపోయింది. చివరికి హత్య చేయబడ్డాడు. పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ పాపం చేయటానికి కారకుడైన యెహోనాదాబు అమ్నోను జీవితాన్ని మరణానికి అప్పగించాడు. ఇలాంటి స్నేహితులు ఒకవేళ మా యొక్క జీవితాల్లో ఎదురవుతారేమో, మా జీవితంలో ఉన్నారేమో, ఒకవేళ ఉంటే చెడు సలహా ఇచ్చే స్నేహితుల నుండి మమ్మల్ని వాక్యం ద్వారా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, అమ్నోను చెడు స్నేహితుల వల్ల చెడిపోయాడు, హామాను స్నేహితుల వలన చెడిపోయాడు, యూదా చెడు స్నేహితుల వలన చెడిపోయాడు, రెహబాము చెడు స్నేహితుల వలన చెడిపోయాడు. మేము కూడా చెడు స్నేహితుల వలన చెడిపోకుండానట్లు మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసుకునే భాగ్యం అనుగ్రహిస్తారని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమెన్.